వెల్కమ్ టు బియాండ్ ఫ్యాక్ట్స్. ఈరోజు మనం మన వీడియోలో ఫాస్టింగ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ డిస్కస్ చేద్దాం. ఉపవాసం అనేది మన సంస్కృతిలో ఎంతో ముఖ్యమైన ఆచారంగా కూడా ఉంది. హిందూ మతంలో కానీ ఇస్లాంలో కానీ ఫాస్టింగ్కి ప్రత్యేక స్థానం ఉంది. కొందరు భక్తి ఆధ్యాత్మిక కోసం ఫాస్టింగ్ ఉంటే మరికొందరు బరువు తగ్గడానికి ఫాస్టింగ్ చేస్తారు. అయితే ఉపవాసం ఎలా చేసినా సరే సరైన విధానం చాలా ముఖ్యం. సరైన పద్ధతిలో చేసే ఉపవాసం ఆరోగ్య సంరక్షణగా పనిచేస్తే, తప్పుగా చేసే ఉపవాసం ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. అందుకే ఉపవాసం గురించి కొంత అవగాహన ఉండడం చాలా అవసరం. ప్రముఖ కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ జేసన్ ఫంగ్ మరియు హెల్త్ పాడ్కాస్టర్ జిమ్మీ మూర్ కలిసి ద కంప్లీట్ గైడ్ టు ఫాస్టింగ్ అనే ప్రసిద్ధ పుస్తకాన్ని రచించారు. ఇది ఫాస్టింగ్కి సంబంధించిన కొన్ని శాస్త్రీయ నిజాలు మరియు ఆచరణాత్మక పద్ధతులు వివరిస్తుంది. వారి ప్రకారం ఫాస్టింగ్ అంటే ఆకలితో అలమటించడం కాదు. ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ స్వేచ్ఛగా కొంత సమయం పాటు ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం. ఇది బరువు తగ్గడానికే కాదు, శరీరాన్ని లోపల నుండి శుభ్రం చేస్తుంది. మనం ఆహారం తీసుకున్నప్పుడు ఇన్సులిన్ హార్మోన్ పెరుగుతుంది. ఎక్కువసార్లు తింటూ ఉంటే శరీరం ఎల్లప్పుడూ కొవ్వుని నిల్వ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఫాస్టింగ్ ద్వారా ఇన్సులిన్ స్థాయిలు పడిపోయి శరీరం నిల్వ కొవ్వుని శక్తిగా వాడుకోవడం ప్రారంభిస్తుంది. జీవనశైలికి అనుగుణంగా చాలా రకాల ఉపవాసాలు సూచించబడ్డాయి. అందులో కొన్నిటి గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది 16:8 పద్ధతి. ఇందులో 16 గంటలు ఫాస్టింగ్ ఉండి మిగిలిన 8 గంటలు ఆహారం తీసుకుంటారు. రెండవది 5:2 అనగా వారంలో 5 రోజులు మామూలుగా ఆహారం తీసుకుని మిగిలిన 2 రోజులు తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం లేదా కంప్లీట్గా ఫాస్టింగ్ ఉంటారు. మూడవది ఈట్ స్టాప్ ఈట్ పద్ధతి. ఈ పద్ధతిలో వారానికి 1 లేదా 2 రోజులు 24 గంటల పాటు ఫాస్టింగ్ ఉంటారు. అనగా ఈ రోజు రాత్రి భోజనం చేస్తే తరువాతి రోజు రాత్రి వరకు ఏం తినకుండా ఉంటారు. నాలుగవది ప్రత్యామ్నాయ పద్ధతి. ఇందులో సాధారణంగా ఆహారం తీసుకుంటూ తక్కువ క్యాలరీలు లేదా పూర్తిగా ఉపవాసం ఉండే రోజులని ప్రత్యామ్నాయంగా ఉంటారు. వారియర్ డైట్. దీంట్లో రోజులో 20 గంటలు ఫాస్టింగ్ ఉండి మిగిలిన 4 గంటలు పండ్లు, కూరగాయలు, ఎగ్స్ ఇంకా ప్రోటీన్ కలిగిన పోషాహారం తీసుకుంటారు. ఇప్పుడు ఉపవాస సమయంలో మీ శరీరంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం. 1. ఇన్సులిన్ స్థాయిలు తగ్గడం. ఉపవాసం ఇన్సులిన్ స్థాయిలని గణనీయంగా తగ్గిస్తుంది. ఇది శక్తి కోసం నిల్వ చేసిన కొవ్వుని సులభంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది. ఉపవాసం హ్యూమన్ గ్రోత్ హార్మోన్ స్థాయిని గణనీయంగా పెంచుతుంది. ఇది కొవ్వుని కరిగించడానికి, కండరాల పెరుగుదలకి సహాయపడుతుంది. 3. ఆటోఫాగీ. ఉపవాసం ఆటోఫాగీని ప్రేరేపిస్తుంది. ఇది కణాలను శుభ్రపరిచే ప్రక్రియ. దీనిలో దెబ్బతిన్న కణాలు విచ్ఛిన్నమై తిరిగి పునర్నిర్మించబడతాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 4. జన్యు వ్యక్తీకరణ మార్పులు. ఉపవాసం వ్యాధి రక్షణకి సంబంధించిన జన్యు వ్యక్తీకరణను ప్రభావితం చేస్తుంది. 5. మెదడు ఆరోగ్యం. ఆల్జైమర్స్ మరియు పార్కిన్సన్స్ వంటి న్యూరోడీజనరేటివ్ డిసీజెస్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది అని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కణాలను రక్షించడం ద్వారా మెదడు ఆరోగ్యంను కాపాడుతుంది. ఉపవాసం కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థకి విశ్రాంతి లభించడం వల్ల లివర్ లోపల నుండి శుభ్రపడుతుంది. ఇంకా ఉపవాసం మూత్రపిండాలు, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అసలు మందుల కన్నా ఉపవాసం మేలు అని కొందరు సూచిస్తారు. ఉపవాసం ముగించిన తరువాత ఒక్కసారిగా భారీ భోజనం చేయకూడదు. అలా చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తల ఎత్తే అవకాశముంది. కాబట్టి తేలికపాటి ఆహారం అంటే పండ్లు, ఫర్ ఎగ్జాంపుల్ అరటి, పుచ్చకాయ వంటివి తేలికగా జీర్ణమవుతాయి మరియు శరీరానికి కావలసిన చక్కెరని అందిస్తాయి. మరియు కూరగాయలు, ఆకుకూరలు, దోసకాయలు, క్యారెట్ వంటివి జీర్ణ వ్యవస్థపై భారం తగ్గించి పోషకాలను అందిస్తాయి. ఇప్పుడు ఉపవాసం ఎవరు చేయకూడదో చూద్దాం. గర్భిణీ స్త్రీలు మరియు పాలు ఇచ్చే బాలింతలు ఉపవాసం చేయకూడదు. ఆహార సంబంధ వ్యాధులు ఉన్నవాళ్లు మరియు టైప్ 1 డయాబెటిక్స్ ఉన్నవాళ్లు, రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసే మందులు వాడేవాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులకి మందులు వాడేవాళ్లు ఖచ్చితంగా డాక్టర్ సలహా మీద ఉండడం మంచిది. ఉపవాసం ఎలా చెయ్యాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఉపవాసమంటే కంప్లీట్గా కడుపు మార్చుకొని ఉండడం కాదు. అవగాహన లేకుండా ఉపవాసం చేస్తే శరీరంలో వైటమిన్లు, పోషకాల లోపంకి దారితీస్తుంది. శరీరానికి కావలసిన శక్తి లభించక అలసట, నీరసంతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. దీర్ఘకాలిక ఉపవాసం కండరద్రవ్య రాశిని తగ్గిస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. పాయింట్ 1. మీ శరీరం అలవాటు పడేందుకు తక్కువ సమయంతో ప్రారంభించి సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. 2. తగినంత నీరు త్రాగండి.
ఉపవాస సమయంలో మరియు సాధారణంగా కూడా డీహైడ్రేషన్ని తగ్గించడానికి నీరు మరియు హర్బల్ టీలు వంటివి తాగుతూ ఉండండి. 3. పోషకాహారం తీసుకోండి. ఉపవాసంలో మరియు ఉపవాసం ముగించిన వెంటనే పండ్లు, కూరగాయలు వంటి పోషకాహారాన్ని తీసుకోండి. 4. మీ శరీరం ఎలా స్పందిస్తూ ఉందో గమనిస్తూ ఉండండి. ఏదైనా ప్రతికూల ప్రభావం కనిపిస్తే వెంటనే ఉపవాసం ఆపేయండి. 5. ఒత్తిడిని తగ్గించండి. ఒత్తిడి శరీరంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇంకా తగినంత విశ్రాంతి తీసుకోండి. ఫైనల్గా క్రమబద్ధమైన షెడ్యూల్ని పాటించండి. మీ జీవనశైలికి తగినట్టుగా ఒక క్రమబద్ధమైన షెడ్యూల్ని రూపొందించుకొని పాటించండి. అతిగా చేస్తే ఏదైనా ప్రమాదమే. అతిగా చేసే భోజనమైనా, అతిగా చేసే ఉపవాసమైనా రెండూ శరీరానికి ప్రమాదమే. కాబట్టి సరైన పద్ధతిని ఎంచుకొని బ్యాలెన్స్డ్గా పాటించండి. నమస్కారం.